తిరువూరు టీడీపీలో మళ్లీ రచ్చ మొదలైంది. మొన్నటి వరకు ఎంపీ కేశినేని నాని విసన్నపేట మండల అధ్యక్షుడు, ఇప్పుడు ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ స్థానిక టీడీపీ నేతలుగా మారింది. ఒకరి ఫోటోలు మరొకరు మార్ఫింగ్ చేసుకుంటూ వాట్సాప్ లో పెట్టుకుని మరీ విమర్శలు చేసుకుంటున్నారు. ఓ మహిళతో ఎమ్మెల్యే కొలికపూడి సన్నిహితంగా ఉన్నట్లు మార్ఫ్ చేసిన ఫోటోలను కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో టీడీపీ నేతలు బుడ్డయ్య, చెరుకూరి రాజేష్ షేర్ చేశారు. అయితే ఎమ్మెల్యే కొలికపూడి సైతం కౌంటర్ గా ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నట్లుగా రాజేష్ ఫోటోను మార్ఫింగ్ చేసి ఆయన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నారు. దీంతో తిరువూరు టీడీపీలో ముసలం మరోసారి బయటపడింది. తిరువూరు టీడీపీలో మళ్లీ రచ్చ మొదలైంది. మొన్నటి వరకు ఎంపీ కేశినేని నాని విసన్నపేట మండలాధ్యక్షుడు, ఇప్పుడేమో ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ స్థానిక టీడీపీ నేతలుగా మారింది. ఒకరి ఫోటోలు మరొకరు మార్ఫింగ్ చేసుకుంటూ వాట్సాప్ లో పెట్టుకుని మరి విమర్శలు చేసుకుంటున్నారు. ఓ మహిళతో ఎమ్మెల్యే కొలికపూడి సన్నిహితంగా ఉన్నట్లుగా మార్ఫ్ చేసిన ఫోటోలను కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో టీడీపీ నేతలు బుడ్డయ్య, చెరుకూరి రాజేష్ షేర్ చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే కొలికపూడి సైతం కౌంటర్ గా ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు రాజేష్ ఫోటోను మార్ఫింగ్ చేసి ఆయన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నారు. ఇక దీంతో తిరువూరు టీడీపీలో ముసలం మరోసారి బయటపడింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, అక్కడ అసలు ఏం జరుగుతుంది? ఓకే పద్మ, తిరువూరు టీడీపీలో మరొకసారి వర్గపోరు అనేది బయటకు వచ్చింది. గతంలో మొత్తం మీద కొలికపూడి అక్కడ టీడీపీ స్థానిక నేతలతో సఖ్యతగా ఉండలేకపోతున్నారని మనం అనుకోవచ్చు. మొదటి నుంచి కూడా కేశినేని చిన్ని తన రాజకీయ మార్గదర్శిగా అని చెప్పుకున్న కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు ప్రస్తుతం కొలికపూడి శ్రీనివాసరావుకును టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి కూడా కొంచెం విభేదాలు ఉన్నాయన్న సంగతి బయటపడింది. ఈ విభేదాల నేపథ్యంలో గతంలోనే వీళ్ళిద్దరి మధ్య బహిరంగంగా కొన్ని వ్యాఖ్యలు జరిగాయి. వాటి మీద అది కాకుండా టీడీపీ ఏదైతే క్రమశిక్షణ సంఘం ఉందో దాని ముందుకు వెళ్ళడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇటీవల రాయల సుబ్బారావు, ఎవరైతే విసన్నపేట మండలాధ్యక్షుడు ఉన్నాడు, రాయల సుబ్బారావుకి ప్లస్ కొలికపూడి శ్రీనివాసరావు మధ్య ఒక ఇది జరిగింది, ఒక చర్చ జరిగింది. ఒక రాయల సుబ్బారావు ప్యాకెట్ ఆడిస్తున్నారని, అది టీడీపీ ఆఫీస్ లో బహిరంగంగా ప్యాకెట్ ఆడిస్తున్నారని చెప్పేసి కొలికపూడి శ్రీనివాసరావు మొన్నటి వరకు కూడా దీనిలో ఆయన వాట్సాప్ స్టేటస్ ని పెట్టడం జరిగింది. వాట్సాప్ స్టేటస్ లో పెట్టి పెట్టడం బహిరంగంగా గొడవ కూడా కారణమైంది. తర్వాత ఇరుపక్షాలు సర్ది చెప్పడం వల్ల ఈ గొడవ కొంతగా సర్దుమడిగింది. ఇప్పుడు ప్రస్తుతం కొలికపూడి శ్రీనివాసరావుకు లోకల్లో ఉన్న టీడీపీ నాయకులు బుడ్డయ్య, చెరుకూరు రాజేష్ మధ్య ఒక ఫోటో వారైతే జరుగుతుంది. ఫోటో మార్పింగ్ చేసుకుని కొలికపూడి శ్రీనివాసరావు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీళ్ళు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం, అదేవిధంగా కొంతమంది నాయకులతో ఉన్న ఫోటోలను కొలికపూడి శ్రీనివాస్ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా నాయకులు టీడీపీ కింద స్థాయి నాయకుల ఫోటోలు షేర్ చేయటం, ఇవన్నీ కూడా ఒక లోకల్లో పార్టీలో ఒక ఈ క్లంజీనెస్ ఏదైతే ఉందో వర్గ విభేదాలు ఇవన్నీ జరుగుతున్నట్లుగా ఒక చికాకు వాతావరణం కనిపిస్తుంది. వీటన్నిటి మీద కూడా ప్రజలంతా గమనిస్తున్నారు, పార్టీ అధినాయకత్వం కూడా గమనిస్తూనే ఉంది. ప్రస్తుతం ఒకసారి అంతకుముందు పార్టీ అధినాయకత్వం ప్లస్ క్రమశిక్షణ సంఘం కూడా ఆయన హెచ్చరించినట్టుగా కూడా తెలిసింది. పదే పదే లోకల్లో ఉన్న కింద స్థాయి నాయకులతో విభేదాలు తెచ్చుకోవడం వల్ల స్థానికంగా ఉన్న ఒక వాతావరణం అయితే పాడైపోతుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం ఏ రకంగా స్పందిస్తున్నది అందరూ వేచి చూడాల్సి ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ సుబ్బు.